దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను కాకినాడ వైసీపీ సెల్ నాయకులు ఖండించారు. కాకినాడలో నగర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు బల్లా సూరిబాబు, మాజీ డిప్యూటీ మీసాల ఉదయ్ కుమార్, అజ్జంగి సుధాకర్లు మాట్లాడుతూ జిల్లా వైసీపీ కార్యాలయాన్ని ముట్టడి చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ విషయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రమేయం ఉందని ఆధారాలతో నిరూపించాలి తప్ప అసత్య ఆరోపణలు చేస్తే సహించేదలేదన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించడం నగరంలో విష సంస్కృతికి నాంది పలికిందన్నారు. దళితులపై దాడులు జరిగినప్పుడు కలిసికట్టుగా ప్రశ్నించాలని, దళితులందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ ఎస్సీసెల్ నాయకులు రెడ్డి భీమారావు, డి వరప్రసాద్, బి అదృష్ట దీపక్, బత్తిన రాజు, సిద్ధాంతపు రాజు, కె రవికుమార్, సుశీల తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు చేయడు, అది నా భావన, నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే రండి, దాని మీద మళ్ళీ నా ప్రతిస్పందన ప్రజాముఖంగానే తెలియజేస్తాను. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? రండి, పత్రికాముఖంగా తెలియజేయండి. అధికారంలో ఉన్నారు, విచారణ జరుగుతుంది, విచారణాధికారులు సహకరించండి, కోర్టుకు సమర్పించండి. అంతేగాని అవాకులు చెవాకులు పేలి ఒక వ్యక్తి వ్యక్తిగత ప్రతిష్టకి, అందులోనూ గౌరవప్రదంగా ఎంతో ఈ కాకినాడ సిటీకి ఆర్నిశలు శ్రమించిన మాజీ శాసనసభ్యుల పట్ల ఈ రకమైన నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలా హేకరం. కాకినాడలో ఒక విష సంస్కృతిని మీరే ప్రారంభించారు. నిన్నటి దినానే ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం మనందరం చదువుకున్నాం. టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ ఆల్వేస్. ఐ రిపీట్ అగైన్, టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ ఆల్వేస్. ఈ విష సంస్కృతిని ఈరోజు మీరు ప్రారంభించారు, రేపు దీని పర్యవసానాన్ని కూడా మీరు భరించాల్సి వస్తుంది. చెడ్డ పేరు తెచ్చే పనులు ఏ నాయకులు చేయొద్దని సవినయంగా త్రూ మీడియా తెలియజేసుకుంటాను. ద్రోహి అన్నారు కదండి మీరు, అంబర్ చిన్న గారు, పరివేల రవి గారు, గుడ్లప్పరావు గారు, ఎవరంటే దళితుల ద్రోహి? చంద్రబాబు నాయుడు రోజున అసెంబ్లీలో ఏం మాట్లాడండి? అంత నిండు సభలో 2014-19 మధ్యలో ఒకసారి వీడియో చూడండి మీరు, ఒకసారి ఏం మాట్లాడండి? దళితులుగా పుడతారని ఏమైనా కోరుకుంటారని అడిగారు కదండి ఆ రోజు. మరి మీరందరూ ఏం చేయాలండి ఆ రోజు? మీ దళితులందరూ కూడా టీడీపీలో ఉండి మీరు ఎందుకు రాజీనామా చేయలేదండి? మీ ఎంపీలు అందరూ కూడా మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అన్నారు కదండి. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అండి, ఎస్సీలు బ్లడ్ ఉందండి ఇళ్ళని. ఆయన మేనత్తలనే ఎస్సీలకు ఇచ్చి పెళ్లి జరిగిన చరిత్ర ఉందండి ఇక్కడ. మీకేం తెలుసండి జగన్మోహన్ రెడ్డి కోసం? మీరు జగన్మోహన్ రెడ్డి కోసం అనంతబాబు కొమ్మిస్తారు అన్నారు కదండి. అది హైకోర్టులో ఉందండి, సబ్జెక్టు కోర్టులో ఉంది. కోర్టు యాత్ర అయితే దాని మీద శిక్ష పడవచ్చు, లేదా ఇంకోటి జరగవచ్చు. అది మాకు సంబంధమైన విషయం. మా పార్టీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశారు, అది మీకు ఇంకా గమనించట్లేదు. చంద్రశేఖర్ రెడ్డి గారు కొమ్ము కాసేస్తున్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంట్లో దాచేస్తున్నారు. ఆయనకు అవసరం లేదండి. ఈ హత్య రాజకీయాలు చంద్రశేఖర్ రెడ్డి గారికి అవసరం లేదు. ఆయన ఉన్నంతగా చక్కని రాజకీయాలు చేస్తారు తప్ప ఇటువంటి వాటికి ఆయన ప్రోత్సహించడం ఆయనకు అవసరం లేదండి. అర్థమైందండి? ఇంకా చెప్తున్నాను, గతంలో చింతన ప్రభాకర్ చౌదరి ఉన్నాడండి. ఎక్కడండి? వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఏలూరు దెందులూరు నియోజకవర్గంలో. అతను ఇంటి ముందు ఒక దళిత సేవలు తీసుకెళ్ళడం లేదండి ఈ ప్రభాకర్ చౌదరి. అప్పుడు ఏం చేశారండి మీ దళితులందరూ? ఆ రోజు మీకు నోరు లేకదా, మీకు కళ్ళు కనిపించలేదు ఆ రోజు. ఆ రోజు మీరు ఎందుకు రాజీనామా చేయలేదు? అది మీ ప్రభుత్వమే కదా. చింతన ప్రభాకర్ ఒక రోడి ఒక ఎస్సీ7 ఇంటి ముందు తీసుకెళ్ళడం లేదండి. మీరు అందరూ ఏం చేశారు ఆ రోజు? మరి ఆ రోజు మీరు అందరూ ఎందుకు ఖండించలేదు? ఎలా రోడ్డు మీద వదిలేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడో చంద్రశేఖర్ ఒప్పుకున్నాడో ఆయన ఇంకేం పడిపోతారు మీరు అంటే వెనకాల దళితులు ఎవరు లేరు. మీరు చేసే పనులను మేము చూస్తున్నాం. ముందు రోజుల్లో మీరు ముందు చెల్లించుకుంటారు తప్పకుండానే. అర్థమైందండి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు కూడా దళితులకు ద్రోహం కాదండి. వాళ్ళ మేనత్వం దళితులకి ఇచ్చి పెళ్లి చేశాడండి. అర్థమైందండి? మీకు ఆ బ్లడ్లోనే దళితులు బ్లడ్ ఉంది. దళితులు మామ అని పిలుస్తారని చెప్పి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీకు తెలుసా అండి? ఇది చూపించమంటారా వీడియో క్లిప్పింగ్లు? ఈరోజు మీకు ఒక దళిత సోదరులు, ఇద్దరు సోదరుల్ని హోమ్ మినిస్టర్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక దళిత సోదరులను ఆదిమూలపు సురేష్ని ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాడండి. ఒక నందిగం సురేష్ని మా మాది సోదరుడు ఆయన్ని ఒక ఎంపీ చేశాడండి. ఇటువంటి చెప్పుకోవడం చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కోసం. మీరు చెప్తారు కదా జగన్మోహన్ దళిత ద్రోహి, ఎందుకంటే దళిత ద్రోహి. చంద్రబాబు నాయుడు అండి ఎన్నిపోటు రాజకీయ చేయడంలో చంద్రబాబు నాయుడు తిట్టండి. ఆయన మీరు కొమ్ము కాస్తున్నారు. ఆయన ఏడో రోజు చెప్పాడు. మీకు ఇంకా గుడ్డిగా నమ్ముతున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు. మేమైతే నమ్మం. ఎందుకంటే మా దళితులు ఏనాడు మమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టాడు, కొరవలతో కొట్టించాడు, కొరవలతో తొక్కించాడు.
ఈ ఎస్సీ వాళ్ళని ఎన్నో చేశాడు, అవన్నీ మాకు తెలుసు. మీరు రోజు కదా అనంతబాబు గొడవ ఉంటే మీరు నిజంగా మీ దగ్గర ఉంటే చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆరోపణ చేయండి, ఏమైనా మీ దగ్గర ఉంటే. లేకుండా ఆరోపణ చేస్తే కనుక మీరు ఊరుకునే ప్రసక్తే లేదు.